హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఇప్పుడు నేను కారపు బూందీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయిపోతాయండి ఇట్లాంటి రెసిపీస్. ఎలాగో మనకి శనగపిండి అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దామండి. 2 cups ఆఫ్ శనగపిండి తీసుకున్నా ఒక బౌల్లో. అండ్ రైస్ ఫ్లోర్ అండి ఒక 4 tablespoons వరకు తీసుకున్నాను. బియ్యపిండి అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా, అండ్ బేకింగ్ సోడా చిటికెడు, అండ్ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ అండి. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము. అండ్ వాటర్ అనేది 2 cups తీసుకున్నాం కాబట్టి ఈజీగా 2 cups వాటర్ అనేది సరిపోతుంది. సో ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి అట్లా వస్తే సరిపోతుంది మనకి బూందీకి. సో కడాయి పెట్టుకున్నా అండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. బూందీకి అలాంటి గరిట అయినా పర్వాలేదండి, బూందీ గరిట ఉన్నా చాలు. సో ఇప్పుడు బూందీ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇది కూడా 2 గరిటెల వరకు శనగపిండి బ్యాటర్ వేసుకొని మెల్లిగా రౌండ్గా చుట్టుకుంటూ ఉండాలి. కదపకూడదండి అది బూందీది వేసేటప్పుడు. బూందీ అనేది కొంచెం టైం పడుతుందండి, రెడ్డిష్ కలర్ రావాలి కదా. సో బూందీ రెడీ అయిందండి, రెడ్డిష్ కలర్ చేంజ్ అయింది. ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది. సో నాప్కిన్ ఉన్న కవర్లో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి నేను. సో పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అదే ఆయిల్లో డీప్ ఫ్రై సరిపడా ఉన్నాయి కదా. సో క్యాష్యూస్ అవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి బూందీ వేసుకున్న ఆయిల్లోని. సో నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, సో అవి యాడ్ చేసుకున్నాను. కేర్ఫుల్గా ఉన్నాను కొంచెం కర్రీ లీవ్స్ వేసినప్పుడు. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి, హీట్ సరిపోతుంది. నేను బూందీ ఉన్న ప్లేట్లో తీసేసుకున్న కర్రీ లీవ్స్ అనేది. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. వాటిలోకి ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిగిలిన ప్రాసెస్ సాల్ట్ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకుంటున్నాను బూందీకి. అండ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను అందులో వెల్లుల్లి అంటారు కదండి, గార్లిక్, సో అవి యాడ్ చేసుకున్నాను చిల్లీ పౌడర్లో. అండ్ కొంచెంగా గరం మసాలా టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవాలండి. అవి బాగా మిక్స్ చేసుకున్నానండి ఒక ప్లేట్లో. నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు అవి. చాలా బాగా ఫ్రై అయినాయి. అండ్ జీడిపప్పు అండ్ కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్రిస్పీగా క్రంచీగా బాగా బాగుంటుంది తినటానికి. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా, టీ టైంలో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు.